కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్య కేసులో పోలీసులు ఆయన భార్య పల్లవిని అరెస్టు చేశారు. కుమారుడు కార్తికేయస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి హత్యలో తల్లి పల్లవి, చెల్లి కృతి పాత్ర ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కార్తికేయస్ పేర్కొన్నారు. తదుపరి దర్యాప్తు కోసం కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశామని ఓ పోలీస్ అధికారి తెలిపారు. నిందితురాలు పల్లవికి స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిందని వెల్లడించారు. మాజీ డీజీపీ హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఈ నెల 20న ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవికి మధ్య గొడవ జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితురాలు మాజీ డీజీపీపై కారప్పొడి చల్లి ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేసి బీరు సీసా కత్తితో పలుమార్లు పొడిచి చంపిందని వెల్లడించాయి. తన తల్లి స్కిజియోఫీనియా అనే వ్యాధితో బాధపడుతోందని, చికిత్స కూడా పొందుతోందని ఆమె కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హత్యకు ఓంప్రకాష్ భార్య మానసిక స్థితితో పాటు ఆస్తి గొడవలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఉత్తర కన్నడ జిల్లా దండేలి వద్ద ఉన్న 17 ఎకరాల భూమి విషయంలో మాజీ డీజీపీతో ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి నిత్యం గొడవ పడేవారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అదే హత్యకు దారితీసి ఉంటుందని అనుమానిస్తున్నారు.